తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, ఉదయకాల సమయం మొదలుకున్నాయన ఇగోనైనా ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి మీ సన్నిధిలోనైనా ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సమాధానకర్తయగు మా దేవా నీకే స్తోత్రం. అన్యాయము చేయువారు మాది కోపపడి దేవా నీకే ఘనత. రోషము గల మా దేవా మీకే స్తోత్రం. పాపమును పరిహరించు మా దేవా నీకే ఘనత. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తోత్రం. సమస్తమును జరిగించు దేవా మీకే ఘనత. మన రక్షకుడైన దేవునికి మీకే మహిమ. నా రక్షణకర్త నా దేవా నీకే స్తోత్రం. ఆనందము సంతోషము కలుగజేయు దేవా నీకే మహిమ. శ్రీమంతుడు వగు దేవా నీకే స్తోత్రం. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవా మీకే ఘనత. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినటువంటి మా దేవా నీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలినటువంటి మా దేవా నీకే స్తోత్రం. నీవు నిన్ను మరుగుపరుచుకున్నది మా దేవా నీకే ఘనత. మాకు వెలుగు అనుగ్రహించు మా దేవా నీకే స్తోత్రం. మనకు పరిపూర్ణమైన సౌందర్యం గల సియోనులో నుండి ప్రకాశించున్న మా దేవా నీకే స్తోత్రం. తన పరిశుద్ధత తోడని సెలవిచ్చినటువంటి మా దేవా నీకే మహిమ. నిరంతరము తరములన్నిటిలోనూ రాజ్యం మేలుచున్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. ఇజ్రాయేల్ హెడల శుద్ధ హృదయుల వెడల దయాళుడు అయినటువంటి మా దేవా నీకే ఘనత. సమీపమునకు దూరముగా నుండి మా దేవా నీకే స్తోత్రం. పురాతన కాలం మొదలుకొని ఆశీనుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. ప్రభులకు ప్రభా మీకే ఘనత. ప్రభు అయినటువంటి యెహోవా మీకే స్తుతి. సైన్యములకు అధిపతి యెహోవా మీకే స్తోత్రం. సమాధానకర్తయకు మా ప్రభా మీకే స్తోత్రం. రాజులకు ప్రభా నీకే ఘనత. ఆలోచనకర్తయకు మా ప్రభా నీకే స్తుతి. మమ్మును స్వస్థపరచు మా దేవా నీకే స్తోత్రం. యెహోవా మహోన్నతుడు మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమప్రభ తండ్రి, ఇదిగో నాయన ఇక సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. నిజమే తండ్రి. ఏషియా గ్రంథము 44:22 సెలవిచ్చినట్లు మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగినట్లు నేను నీ పాపములను తుడిచివేసి ఉన్నానని మీరు సెలవిచ్చిన రీతిగా నా దేవా ఇదిగో తండ్రి మా పాపములన్నీ మన్నించమని, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములు కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నిజమే తండ్రి. కీర్తన గ్రంథం 86:5 మీరు సెలవిచ్చినట్లు ప్రభా నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు నాయన, నీకు మొర్రపెట్టి వారందరి ఎడల కృపాస్యం గల దేవుడు అని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. ఇదిగో నాయన ఇదే అనుకూల సమయమని మీ సన్నిధిలో మొర్రపెట్టుకునిచున్నాం నాయన. ఇదే నాయన రక్షణ దినమని మేము మొర్రపెట్టుకునిచున్నామయ్యా. అయ్యా నా దేవా ఇదిగో తండ్రి, నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో నాయన సంఘంలో బలహీనమైనటువంటి ఎందరో గొర్రె పిల్లలు ఉన్నారయ్యా తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా నాయన ఇగోనైనా మీ వాక్యాహారముతో వారిని నాయన ఇగోనైనా బలపరచండి నాయన, వారిని దృఢపరచండి తండ్రి, వారిని స్థిరపరచండి అయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించులాగన, మిమ్మల్ని గణపరచులాగన, మిమ్మల్ని మహింపరచులాగన తండ్రి అందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇక నా కుటుంబంలో నాయన ఒకరి రక్షణలోకి వస్తే ఇంకొకరు రక్షణలోకి రాలేనటువంటి నాయన ఎన్నో కుటుంబాలు ఉన్నాయి తండ్రి. అటువంటి కుటుంబాలలో అందరూ కలిపి తండ్రి కుటుంబంలో మేమందరము తండ్రి మేమందరము తండ్రి మీ కుటుంబంలో మేమందరం మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని గణపరిచినట్లు నేనును యెహోవాను నా కుటుంబం అంతా సేవించదమని మేము చెప్పుకున్నలాగా తండ్రి అట్టి కృప మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం నాయన. అట్టి ధన్యత మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ గలట మా తండ్రి, ఇగో తండ్రి ఇక నాయన అందరి హృదయాలు ఎరిగిన దేవుడవు నాయన, అందరి సమస్యలను ఎరిగినటువంటి దేవుడు తండ్రి. అడుగుడు మీకు ఇవ్వబడిన, అడుగు ప్రతి వానికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించదని సెలవిచ్చున్నావు కదా తండ్రి. నాయన ఇగో తండ్రి నాయన మీ సన్నిధులు నాయన మాకు అందరికీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి నాయన. అలనాడు నాయన ఇజ్రాయేలుని ఏ విధంగా
విధంగా అయితే పాలుతేను ప్రవహించే దేశం నుంచి నాయన అవి ఐగుప్తు దేశం నుంచి విడిపించి పాలుతేను ప్రవహించే దేశానికి నడిపించావో, అలాగే తండ్రి మమ్మల్ని కూడా తండ్రి నాయన అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క తండ్రి రాజ్య నివాసులుగా చేసి ఈ పరలోకపు కణానికి ప్రయాణంలో తండ్రి నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల తోడించి నడిపించుచున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నన్ను ఇరుకు ద్వారమును ప్రవేశించి నీ నాశనముకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులని లేఖనము సెలవించుచున్నది కదా తండ్రి. ఇదిగో నాయన ఇరుకు ద్వారంలో మేము ప్రవేశించి ఉన్నామయ్యా. అయ్యా తండ్రి, ఈ ఇరుకు మార్గంలో నాయన ఆ ప్రతి సమస్య నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి నాయన, ప్రతి బంధకాల నుంచి విడిపించే దేవుడు నీవన్నీ సన్నిధిలో మొర్రపెట్టుకుంటున్నావు నాయన. నిజమే తండ్రి, ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టము, నేను మిమ్మల్ని విడిపించేదను, నీవు నన్ను మహిమపరచదు అని సెలవిచ్చి ఉన్నావు కదా. అద్భుత కార్యాలు చేసే దేవుడవు నీవే నాయన, దీర్ఘశాంతము గల దేవుడవు నీవే నాయన. నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాథుడు లేడయా నా దేవా. అయ్యా మీ సన్నిధిలోనైనా అల్పులు మా భాగ్యులమైనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయినా, బలహీనమైనటువంటి బిడ్డలకి బలపరచండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, యవ్వన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎందరో నాయన వ్యసనాలకు లోనైపోయి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన, ఎందరో బలహీనమైనటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. ఎందరో నాయన మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తూ నాయన సాక్షులు చూస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారయ్యా. అయ్యా చివరి దినాలలో ఉన్న మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. యవన బిడ్డలు తప్పక తొట్టుల లేఖనం సెలవిచ్చుతున్నది కదా తండ్రి. నాయన యవన బిడ్డలకు అందరికీ నాయన మీ వాక్యమందు బలపరచండి నాయన. యేసేపు వలె, నీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు వలె మీ సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతికినట్లు తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి యవన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నాయన బలహీనమైనటువంటి బిడ్డలకు అందరికీ బలాన్ని దయచేయండి అయ్యా. అయ్యా నీకు సమస్తము సాధ్యమే తండ్రి. నాయన బలహీనమయ్యా నాయన ఏమాత్రము ఎన్నిక లేనటువంటి వారమయ్యా. అయ్యా పెంట కుప్పల మీద నుండి మమ్మల్ని లేవనెత్తిన దేవుడవయ్యా. అయ్యా సమస్త ఘనత మీదే నాయన. గడ్డి వంటి వారమయ్యా మేము నాయన అల్పులమయ్యా నాయన. తండ్రి హృదయంలో తండ్రి మీ వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించి మీ ఆత్మశక్తిని ఇవ్వండి అయ్యా, ప్రార్థనా శక్తిని ఇవ్వండి అయ్యా. అయ్యా ప్రార్థన తోపటి మాకు దయచేయండి అయ్యా. అయ్యా ప్రార్థన వరమును మాకు దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో ఎందరో అప్పుల బాధల్లో ఉన్నారయ్యా. అయ్యా అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా క్రీస్తునందునైనా ఉన్నటువంటి వారికి అనేక శ్రమలు వాటన్నిటి నుండి యెహోవా విడిపించడానికి సెలవిస్తున్నావు కదా. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేవక ఉండడానికి సెలవిస్తున్నావు కదా. అయ్యా నీ మాట చొప్పునే నాయన నీ కేవలం నీ ప్రేమ చొప్పున, కేవలం నీ కృప చొప్పునే మమ్మల్ని రక్షించమని అడుగుతున్నాను తండ్రి. మా క్రియలైతే మా క్రియలు బట్టి కాదయ్యా, మేమైతే నాయన పాపులమే నాయన. మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా. అయ్యా మా పాపాలన్నీ మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా. అయ్యా సహాయము చేయండి ఆయన. బలహీనులకు అందరికీ చేయొత్తనివ్వండి అయ్యా. ఇగో తండ్రి, ఈ పరలోక కణాను ప్రయాణములో తండ్రి అలనాటి నీ బిడ్డలకి ఏ విధముగా అయితే నాయన పగల మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగా ఉండి నీ బిడ్డలను నడిపించావో అట్టి రీతిగా నేను నడిపించమని అడుగుచున్నామయ్యా. నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే లేదు నాదుడు లేడయ్యా. నీవు తప్ప మమ్మల్ని నాయన ఇగో తండ్రి, నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా. అయ్యా ప్రభా నిన్ను పిలిచివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించిన లేఖనము సెలవిచ్చుచున్నది కదా తండ్రి. ఇదిగో నాయన మా పరిశుద్ధతను కోల్పోకుండా తండ్రి, ఇగో నాయన మేము పరిశుద్ధత నాయన కాపాడుకోవటానికి నాయన జ్ఞానము కలిగిన చీమల వలె చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమని సెలవిస్తున్నావు కదా. ఇక నేను చీమల వలె తండ్రి మా పరిశుద్ధతను భద్రపరచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నిజమే తండ్రి, పావురము వలె నాయన మేము పరిశుద్ధులుగా ఉండినట్లు, పాముల వలె వివేకముగా ఉండినట్లు మాకందరికీ నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం నాయన. మీ దయ కల్చట్న భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మీ సన్నిధి తోడించమని అడుగుతున్నామయ్యా. అయ్యా రా దేవా, నీకే స్తోత్రం నాయన. అయ్యా నా ప్రభా నీకే ఘనతనైనా. అయ్యా నా ప్రభా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీరు నా నామము నిమిత్తం అందరి చేత దేశింపబడదు, అంతవరకు సహించిన వాడే రక్షింపబడని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన ఇక తండ్రి అంతవరకు సహించడానికి కావలసినటువంటి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని మాకందరికీ దయచేయండి అయ్యా. మీ సన్నిధిలో మేమందరము తండ్రి మా నాలికలు లోబర్చుకోవడానికి తండ్రి, మా కన్నులను లోబర్చుకోవడానికి ఏ విధమైన లేత్రాసలో కానీ, లోకాశలో కానీ, మాయాడ్డం, లోకపు మాయలో కానీ, లోకపు ప్రేమలో కానీ, లోకపు తండ్రి నాయన మరి ఏ విధమైన
సాతాను కలిగించే తంత్రాలలో మేము పడిపోకుండానట్లు నాయన ప్రతి దినము ఉదయ సాయంకాలంలో మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించుతూ మిమ్మల్ని గణపరచుతూ మిమ్మల్ని మహిమపరచుతూ తండ్రి మీ సన్నిధిలోనైనా మేము నాయన ఇదిగో నేను నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతికి ఇదిగో నాయన మా జ్యేష్ఠుల సంఘమైనటువంటి నాయన ఆది సంఘమైనటువంటి ఆ సంఘము వాళ్ళని పోలిని మేము నడుచుకునేటట్లు తండ్రి ఇక నాయన ముఖ్యంగా మీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మాకందరికీ మా మార్గంలో మీరు తోడై ఉండనైనా అయా జారిపోకుండానట్లు పడిపోకుండానట్లు నాయన ఇక నాయన మా కీలు వెనకకుండానట్లు నాయన మాకు బలమిచ్చేవాడు నీవే నాయన మా బలమా మా కొండ మా కోట మా ఆశ్రయ దుర్గమా తండ్రి నీవే మా దేవుడవయ్యా అయ్యా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన ఇచ్చక మాటములో మాట్లాడుకుంటున్నట్లు మా నాయన మీ సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నోరు తెరిచి న్యాయంగా తీర్పు తీర్చుటకు దీనులకు దరిద్రులకు శ్రమపడి వారికి దరిద్రులకు న్యాయము జరిగించే దేవుడవు నీవే నాయన. ఇగో తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక మా దేశంలో ఉన్నటువంటి అధికారులే కానీ మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇగో తండ్రి బీదలను పనిపాట్లకు వెళ్ళినటువంటి బిడ్డల్ని ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయరెక్కల చట్టం భద్రపరిచాయా. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నా దేవా ఇగో తండ్రి విశ్వాసమందు మమ్మల్ని అభివృద్ధి పరిచిన దేవా. ఇగో తండ్రి విశ్వాసమందు మేము అభివృద్ధి పరిచి తండ్రి మీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉండినట్లు అయినా మాకందరికీ జ్ఞానం మేము దయచేయండి అయినా. మీ దయరెక్కల చట్టం భద్రపరచండి అయినా. మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మీరు ఇచ్చినటువంటి జీవాహారాన్ని బట్టి మీరు ఇచ్చినటువంటి ఈ సృష్టి కొరకు తండ్రి మీరు ఇచ్చినటువంటి జీవ జలాన్ని బట్టి తండ్రి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అయినా ఇక సంఘంలో ఐక్యతగా ఉండుటకు తండ్రి సంఘంలో ప్రేమ కలిగి ఉండుటకు సంఘంలో సమాధానం కలిగి ఉండుటకు మాకు అందరికీ నాయన మీ కృపా కాపుదలు దయచేయండి నాయన. ఇప్పటికీ నాయన అనేక బంధకాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి ఆయన. సాతాను కట్టులో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధులు నాయన నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతినట్లు సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా. సరిగా వాక్యం విభజించి బోధించినట్లు నాయన మీ ఆత్మశక్తిని మీ ఆత్మ జ్ఞానాన్ని బుద్ధిని వివేకాన్ని సేవకులందరికీ అనుగ్రహించి తండ్రి బలహీనమైన బిడ్డలకి తనైన సమయంలో తగు ఆహారము పెట్టి వారిని బలపరిచి తండ్రి మీ దయరకల చట్టం భద్రపరచమని ఇక నేను ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి అవరగాడు ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని తండ్రి మీ దయరకల చట్టం భద్రపరచమని మీ కృపా కాపుదలు దయచేసి ఇక నేను పరలాపు కణాలలో మేమందరము మా కుటుంబాలతో పాటు మీ సన్నిధికి చేరినట్లు మాకందరికీ సిద్ధపడి దయచేసి మీ సన్నిధిలో భద్రపరచమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.